హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మా ఇంట్లో పిచ్చుక మా తమలపాకు చెట్టు మీద గూడు పెట్టిందండి. 3 గుడ్లు పెట్టింది. గూడు కట్టుకొని 3 గుడ్లు పెట్టింది. గుడ్లు పిల్లల్ని పొదిగేసింది. రోజు సందడి అన్నమాట ఆ పిచ్చుక. అసలు తల్లి పిచ్చుక, తండ్రి పిచ్చుక అనుకుంటా, 2 పిచ్చుకలు. ఫుడ్ పెట్టడానికి వాటికి రోజు కష్టపడి తీసుకొని వస్తున్నాయండి. అసలు ఆ రోజు పిచ్చుకల శబ్దం ఇంటి ముందు ఎంత బాగుందో అసలు చూడండి. అసలు ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఆ గూడు కట్టడం ఏంటి, పిల్లల్ని పెట్టడం, పిల్లల్ని పొదగటం, వాటికి ఫుడ్ తీసుకొని అవి రావటం, అసలు ఎంత చూడడానికి భలే ఉంది. మా అమ్మగారు అయితే అలా దగ్గరికి వెళ్ళి చూడబాక పద్దాక అవి రావు, మళ్ళీ మళ్ళీ పెట్టవు అని అన్నారు. అందుకే అంటే ఇంకోటి కూడా గూడు పెట్టిందండి. అది కూడా పిచ్చుక పిల్లల్ని పెట్టింది. అది కూడా 3 గుడ్లు పెట్టినట్టుంది. ఇంకా దాని దగ్గరికి వెళ్ళలేదు. ఇదంటే కొంచెం తీయడానికి వీలుగా ఉందని కొంచెం క్యాప్చర్ చేశాను. మా అమ్మ చెప్పిన తర్వాత ఇంకా అసలు దాని జోలికి వెళ్ళలేదు. పిల్లల దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఒక పిల్ల అయితే ఇలా కింద పడిపోయిందండి. అసలు గూట్లో పెట్టినా ఉండట్లేదు. పైకి పెడదామని మా తమ్ముడు తీస్తే చూడండి, చెయ్యి ఎలా పట్టేసుకుందో. అసలు పట్టుకొని వదలట్లేదు కాళ్ళతో. సరేనని ఇంకా కింద వదిలేసాం, దాని ఇష్టం అక్కడ ఉంటుందని. అయితే మా రియో గడగో దాన్ని అట్లా హింసించేస్తున్నాడు. అది కూడా మా రియో గడ కూడా కాసేపు దాంతో ఆడాడు. తర్వాత తీసేసి దాన్ని టబ్లో వేసి మూత పెట్టాము. తెల్లారే అది ఎగిరిపోయింది. కానీ మా రియోగాడు మాత్రం దాంతో బాగా ఆడాడు. కానీ భలే ఉందండి పిచ్చుకలు మాత్రం. అసలు వస్తూనే ఉన్నాడు. మేముంటే ఇంకా ఎక్కువ చేస్తాడు. అది మేము లేకపోతే సైలెంట్గా ఉంటాడు. మేమున్నాక ఇక దాన్ని బెదిరించేస్తున్నాడు అన్నమాట. అలాగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కృత్రిక ఆరుద్ర ఫ్యాషన్స్ యూనిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.